నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ రఘుప్రియ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది. చాలా మంది శ్రావణ మాసం అంటే ముందు నుంచి చాలా ప్లానింగ్స్ చేసుకుంటూ కూర్చుంటారు. అది శుక్రవారం మాత్రమే చేయాలా లేదంటే మాసం మొత్తం ఉంటుందా ఏంటి అనేది మాకు తెలియజేయాలి మీరు. తప్పకుండా. అంటే శ్రావణ మాసం అనగానే అందరికీ ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది, భక్తిభావం వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే తప్పు, ఏం చేయకూడదో తప్పు అనుకుంటూనే తప్పులోనూ పప్పులోనూ కాలేస్తూ ఉంటారు. ఎలా అంటే అన్ని మాసాలకి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి మాసానికి ప్రతి రోజుకి 365 రోజులకి విశిష్టత ఉంటుంది. ప్రతిరోజు శుభ్రత పాటించాలి, ప్రతిరోజు దేవుణ్ణి పూజించాలి. అయితే కొన్ని మాసాలకు కొన్ని దేవుళ్లకు ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది. అయితే మనం కార్తీక మాసం అనగానే ఏం చేస్తాం, శివుడు అని అనేసుకుంటాం. మాఘమాసం అనగానే ఏమనుకుంటాం, విష్ణుమూర్తికి అనుకుంటాము. ఆశ్వీజ మాసం ఎక్స్క్లూజివ్ అమ్మవారికి, దుర్గా అమ్మవారికి అనుకుంటాము. ఇలాగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడంతో పాటుగా అసలు ఈ మాసాలు ఎలా వస్తాయి, మాసాల పేర్లు ఎలా వస్తాయి అంటే కనుక మనకి చంద్రుడి యొక్క పరిభ్రమణంలో చంద్రుడు తిరిగే దాంట్లో ఏ నక్షత్రం మీదకి వస్తూ ఉంటే ఆ నక్షత్రం తాలూకా పేరు మనకి ఆ మాసానికి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ చంద్రుడు పరిభ్రమణంలో గమనంలో తిరుగుతున్న సందర్భంలో మనకి శ్రవణ నక్షత్రం మీదకి వచ్చేస్తాడు. ఇన్నాళ్ళు ఆషాఢము అంటే గత ముందు నెలలో మనకి చంద్రుడు ఎక్కడున్నాడు, ఉత్తరాషాఢ పూర్వాషాఢాలో ఉన్నాడు కాబట్టి ఆషాఢ మాసం అని వచ్చింది. ఇప్పుడు చంద్రుడు ఎక్కడికి వస్తున్నాడు, శ్రవణ నక్షత్రం మీదకి వస్తున్నాడు. శ్రవణ నక్షత్రం మీదకి రాగానే ఏమనాలి, శ్రావణ మాసము కదా. అయితే మరి ఇందులో ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి యొక్క నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రము ఇది ఒక ప్రత్యేకత. అయితే కృష్ణావతారము హయగ్రీవ అవతారం కూడా ఈ సమయంలోనే తీసుకోబడింది. ఈ మాసంలో మరొక ప్రత్యేకత, ఇంకో ప్రత్యేకత ఏమిటి తెలుసా, ఈ మాసంలోనే శివుడు ఆ గరళాన్ని, మనకి తెలిసిందే కదా కథ, హాలాహలం రావడము, ఉచ్చేశ్రవం రావడము, క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఆ సమయంలో వచ్చిన గరళము విషాన్ని శివుడు ఈ శ్రావణ మాసంలో తీసుకున్నాడు. అందుకు శ్రావణ మాసంలో ఇంత విశిష్టత వచ్చింది. అయితే ఇందులో చేయవలసిన తర్వాత చెప్తాను. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఈ నలుగురు దేవతలు కూడా ఈ మాసంలో మనం పూజ చేయాల్సిందే. అందరికీ ఒక్కొక్కటి స్పెషల్ అయితే అందరూ కలిసిన మాసం ఈ శ్రావణ మాసం అనమాట. అందుకని ఈ శ్రావణ మాసానికి అంత ప్రత్యేకత వచ్చింది. అయితే మరి ఈ శ్రావణ మాసంలో మనము ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యకూడదు, ఏం తినచ్చు, ఏం తినకూడదు. అయితే ప్రతి మాసంలోనూ కొన్ని తినవలసినవి తినకూడనివి ఉంటాయి. అయితే మరి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఏం చేసుకోవాలి అంటే కనుక ఈ మాసంలో నోములు, వ్రతాలు, దానాలు, తర్వాత పూజలు, తర్వాత ఇవి చేసుకుంటాము. పితృకార్యాలు మాత్రము ఈ మాసంలో మనం చేయకూడదు. ఇది ఎక్స్క్లూజివ్ మనకి భగవంతుడి కోసం మాత్రమే, భగవంతుడిని పూజించడానికి, భగవంతుడి నోములు నోచుకోవడానికి, లేదా ఉపవాసాలకి, ఇలాంటి వాటికి మాత్రమే ప్రత్యేకంగా శ్రావణ మాసం. దానికి పితృకార్యాలకు సంబంధించింది సెపరేట్ గా ఉంటుంది. మనకి మొన్న ఆషాఢ మాసంలో అమావాస్య వెళ్ళిపోయింది కదా, ఆషాఢంలో వచ్చే అమావాస్య ఎక్స్క్లూజివ్ పితృదేవతల కోసము. ఆ రోజు తర్పణాలు ఇవ్వడానికి కానీ, ఆ రోజు ఏదైనా పూజలు చేసుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి ఆషాఢ అమావాస్య ప్రత్యేకమైన రోజు, చాలా విశిష్టమైన రోజు. ఆ రోజు మళ్ళా మనకు అంతటి విశిష్టత ఎప్పుడు వస్తుంది, మహాలయ పక్షాల్లో వస్తుంది. ఇంకా మళ్ళీ ఎక్కడా కనిపించదు పితృదేవతల కోసం అన్నట్టు. అయితే ఈ శ్రావణ మాసంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి మన శ్రావణ మాసాన్ని అంత ఎక్కువగా తీసుకోవాలి, దానికి అంత ప్రాముఖ్యత కూడా ఇవ్వాలి కూడా. అయితే ఈ శ్రావణ మాసం అనగానే మనకి గుర్తు వచ్చేది, శ్రావణ మాసం ఈజ్ ఈక్వల్ టు నగలు, పట్టు చీరలు, షాపింగ్లు, ఇవి
గుర్తుకొస్తాయి. దానికి షాపింగ్ ఇంకా. కానీ శ్రావణ మాసంలో మరీ ఎక్కువ అధికంగా ఉంటుంది. ఎందుకో చిన్న ఫన్నీగా చెప్పనా, ముందు రోజు మనకి ఆషాఢ సేల్స్ ఉంటాయి, ఆడి సేల్స్, కేజీలు ఇన్ని చీరలు ఇన్ని కేజీలు అంటూ బంపర్ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తూ ఉంటారు. మనం ఆ డిస్కౌంట్ తెలిసినా వెళ్ళిపోతుంటాం. అవి ఎందుకు అంత తక్కువకి ఇస్తారు అని తెలిసినా కానీ వెళ్ళిపోతుంటాం. అంటే మన మైండ్ అట్లా తీసుకెళ్ళిపోతుంటుంది. ఆ తప్పు మంది కాదు, మైండ్ది. అయితే అక్కడ కొన్న చీరలన్నిటిని మనం ఇక్కడ ఉపయోగిస్తాం అన్నమాట. అయితే మరి శ్రావణ మాసంలో ఏంటంటే చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చా అన్న సందేహం కూడా నీకు రావాలి. అడిగి ఈ రోజుల్లో చాలా మంది భయపడుతున్నారు పెళ్లి అంటే. అసలు పెళ్లినో అంటున్నారు చాలా మంది. నిజమే సుమా, పెళ్లి అంటేనే భయపడుతున్నారు. నిజంగా అలాగే తయారయ్యారు కూడా. చేసుకోవడం చంపేయడం, పోనీ చేసుకుని వదిలేస్తే ఒక పడా పోయే, కానీ చంపడాలు మరీ వికృతంగా తయారవుతున్నారమ్మా చాందిని. ఎందుకంటే ఆ పెళ్లి అనే పదానికి కూడా చాలా భయంకరం అయిపోతుంది. ఒకటో పెళ్లి, రెండో పెళ్లి, మూడో పెళ్లి, 10వ పెళ్లి, మనుషులు ఉండాలి, మెడ ఉండాలి, కానీ ఎన్ని పెళ్లిళ్ళైనా చేసేసుకుంటున్నారు, తాళ్ళు కట్టేసుకుంటున్నారు. పోనీ అలా చేసుకుని నిలబడుతున్నారంటే నిలబట్టలేదు, చంపేసుకుంటున్నారు కూడా. మరి ఎందుకు అంత సైకోలుగా తయారవుతున్నారు అంటే దీని అందరికీ కారణం ఏంటంటే మనం సరిగా పూజలు చేయకపోవడము, మన సాంప్రదాయాన్ని మనం పాటించలేకపోతున్నాం రా. వివాహ వ్యవస్థ చాలా నాశనం అయిపోతుంది. సరే, ఈ సబ్జెక్ట్ నుంచి ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయామంటే శ్రావణ మాసం వాళ్ళు కూడా మధ్యలోనే ఆగిపోతారు వినవలసింది. అయితే ఏంటంటే ఈ శ్రావణ మాసం బి సీరియస్ అన్న. ఈ శ్రావణ మాసంలో ఏంటంటే మనము ఈ సోమవారం దగ్గర నుంచి మళ్ళా ఆదివారం వరకు ప్రతి ఒక్క దేవతని పూజించుకోవాలి. అయితే ఇందులో ఈ శ్రావణ మాసంలో మనకి కొత్తగా పెళ్ళైన నవవధువులు ఉంటారుగా, వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టింట్లో నోము నోచుకుని అత్తింట్లో దాన్ని కంటిన్యూ చేస్తుంటారు అనమాట. నోము నోపించేసి తల్లి పంపించేస్తుంది. వాళ్ళు నవవధువులు వరలక్ష్మి వ్రతం అనేది చేస్తారు. అది ఎప్పుడు చేయాలి అంటే కనుక మనకి పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం మాత్రమే. మంగళగౌరి వ్రతం అంటాం కదా, అది మాత్రము మన శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు. ఇంకా కన్ఫ్యూజనే లేదు. చాలా మంది ఆ శుక్రవారం, రెండో శుక్రవారం, మూడో శుక్రవారం అంటున్నారు. అలాగేమీ లేదు. మనకి దీనిలో కూడా అంటే శివపార్వతుల యొక్క సంవాదంలో కూడా చెప్పబడింది పౌర్ణమి ముందు రెండో శుక్రవారం అని, అదే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అని. తర్వాత స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం మాత్రమే చెయ్యాలి అని. మళ్ళా నారదులు కూడా చెప్పారు సావిత్రీదేవికి పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారమే చేసుకోవాలి, ఇంకా ఏ శుక్రవారాలు మీరు మైండ్ లో పెట్టుకోవద్దు అని. అయితే శుక్రవారం నాడు చేస్తారు ఆ వరలక్ష్మి వ్రతము అనేది. విధి విధానం నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు మరి మంగళవారం ఒక వారం చేసుకుంటాము, శుక్రవారాలు 4 వారాలు చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతము శ్రావణ మంగళవారం అనేది ఒకసారి నవవధువు నోచుకుంటుంది. ఇవి 5 సంవత్సరాలు మనం దీన్ని తీసుకెళ్తాము. అంటే ప్రతి సంవత్సరము ఈమె చేసుకుంటూనే ఉంటుంది విధి విధానంగా. తర్వాత 5 సంవత్సరాలు అయిపోగానే ఉద్యాపన చేసేసుకుంటారు. కొంతమంది ఉద్యాపన లేట్ అయ్యేటట్టుగా ఉంటుంది, కొంతమందికి తొందరగా చేసుకోలేకపోవడము, తొందరగా చేసుకునేందుకు సమయం అనుకూలించకపోవడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైనా ఉద్యాపన అనేది మాత్రం చేసేయాలి వాళ్ళ లైఫ్ టైంలో. అయితే ఇంకక్కడ కొంతమందికి ఏంటంటే వాళ్ళ అత్తవారి ఆచారాన్ని బట్టి మనకి ఒక్కొక్క సంవత్సరానికి 5 ముత్తైదులు పెరుగుతూ ఉంటారు. ఆ ఆచారం కూడా ఉంటుంది. అది వాళ్ళ ప్రాంతీయతను బట్టి వాళ్ళ ఆచారాలను బట్టి పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఇందాక నువ్వు అన్నట్టుగా ఈ శ్రావణ మాసం మొత్తం అన్నిటి రోజులకి ప్రత్యేకత ఉందా అంటే ఇప్పుడు కంటెంట్లోకి వచ్చేస్తున్నాను. శ్రావణ మాసంలో సోమవారానికి శివుణ్ణి ఎక్స్క్లూజివ్ పూజ చేయాలి. ఎలా అంటే కార్తీక మాసంలో పూజించిన దానికన్నా ఎక్కువగా పూజించాలి నియమనిష్టలతో. ఇది ఎందుకు పూజించాలి అంటే ముందుగా ఈ రోజు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజు స్వామివారు విషాన్ని తన దీనిలో తీసుకుంటారు, విషాన్ని గొంతులోకి తీసుకుంటారు అనమాట. ఇది తీసుకునే దానికి ముందు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది. ఏంటంటే హలాహలం రాగానే విష్ణుమూర్తి ఎవరు ఈ హలాహలాన్ని తీసుకుంటారు అనే సంశయంలో పడినప్పుడు మహావిష్ణువు ఏం చేస్తారంటే ఇంకా అన్నిటికీ మన శివుడే కదా పాపం, ఆయనకి అప్పచెప్తారు తీసుకోమని. అయితే తర్వాత ఆయన ఏం చేస్తాడు, అమ్మవారిని అడుగుతాడు నేను తీసుకోవచ్చా అని. ఆ తల్లి ఏమని చెప్తుందంటే అసలు మంగళవారం ఎందుకు చేయాలి అన్నదానికి ఈ విషయం చెప్తున్నాను అనమాట. అయితే అమ్మవారు ఏమంటుందంటే తీసుకోండి మహానుభావ, ఎందుకు అంటే మీరు అది బయట వదిలేస్తే పైన లోకాలు పోతాయి. మీరు కడుపులోకి తీసుకున్నట్టయితే మీ కడుపులో ఉన్న లోకాలు నాశనం అవుతాయి.
కాబట్టి మీరు శుభ్రంగా అంటే నా మాంగళ్యం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఆలాహలాన్ని తీసుకోండి అని చెప్పి ఆయన గొంతులోనే బయట పెట్టకుండా లోపలికి తీసుకోకుండా గొంతులోనే ఆపేశాడు కాబట్టి గరళకంఠుడు అని వచ్చింది ఆయనకి. అయితే ఆ అమ్మవారి మాంగళ్యం మీద ఎంత నమ్మకం ఉందో అని ప్రతీకగా చెబుతూ ఆ నమ్మకాన్ని ఇక్కడ భూలోకంలో ప్రతి స్త్రీకి మాంగళ్యమే ప్రధానము. మాంగళ్యానికి మించిన ఆస్తి ఏదీ లేదు. ఎన్ని ఉన్నా అది లేకపోతే ఆ లోటు లోటే అన్నమాట. అయితే ఈ శ్రావణ మాసంలో నవవధువులు కానీ ప్రతి ముత్తైదువు కానీ ఈ వ్రతాన్ని అనేది చేసుకుంటుంటారు. ఎందుకోసం చేస్తారు అంటే భర్తకి ఆయుష్ ఆరోగ్యము ఉండాలి అని, తర్వాత సిరి సంపదలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, కుటుంబ శ్రేయస్సు కోసమని, సంతానం కోసమని, ఇలాగా వాళ్ళ యొక్క కోరికను బట్టి మనం ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతాలు నోములు చేసుకుంటుంటాము. అయితే మామూలు పూజకి వ్రతాలు నోములకి ఏమైనా తేడా ఉందా అని ప్రశ్న నీకు రావాలి. కానీ శుక్రవారమే పాటిస్తారు కదా అందరూ. ఆ ప్రశ్న వచ్చిందా? వచ్చింది. అడిగే ఇప్పుడు చాలా మంది శుక్రవారం పాటిస్తే చాలు, ఆ రోజు నిష్ఠిగా ఉంటే చాలు అనుకుంటారు కానీ మిగతా రోజులు ఏం చెయ్యరు. అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పు. ఒక్క శ్రావణ మాసంలో శుక్రవారానికే ప్రాధాన్యత కాదు, మంగళవారానికి ప్రాధాన్యత ఉంది. శ్రావణ మంగళవారాలు ప్రతి మంగళవారము మనం ఆ ఒక్కరోజు పూజ చేసుకుంటాము. కానీ మిగతా మంగళవారాలు వదిలేస్తే ఎట్లా? ప్రతి ఆ మాసంలో వచ్చే ఎన్ని మంగళవారాలు ఉన్నాయో అన్ని మంగళవారాలు ఇదే విధి విధానంగా పూజ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది, అంటే మంగళవారం శుక్రవారం చేస్తే చాలా అని చాలా మందికి. మళ్ళీ వారం మొత్తం మనం తలస్నానం చేసి చేయాలా, లేకపోతే నచ్చినప్పుడు కాదు, ఈ సమయంలోనే చెయ్యాలి. యాక్చువల్గా అయితే మనం మంగళవారము శుక్రవారము మిగతా రోజుల్లో అయితే ఈ తలస్నానాలు చెయ్యము. మంగళవారం తలస్నానం చేయకూడదు, శుక్రవారం కూడా తలస్నానం చేయకూడదు. కానీ ఈ ఒక్క శ్రావణ మాసంలోనే మనము మంగళవారము తలస్నానం చేసి కలశం పెట్టుకుని విధి విధానంగా ఏ వారానికి ఆ వారము వ్రతం చేసుకుంటాము, నోము చేసుకుంటాము. శుక్రవారము అలాగే తలస్నానం చేసి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తలస్నానం చేసి విధి విధానంగా శుభ్రంగా మనం లక్ష్మీ అమ్మవారికి పార్వతీ అమ్మవారికి పూజ చేసుకుంటాము. ఈ శ్రావణ మాసం 4 రోజులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించవలసిందే. ఇందులో ఎక్కడ ఎగ్జెప్షన్ అయితే లేదు. కొంతమంది పటాలు కడగాలి అది ఇది అంటారు. అసలు కడగాలంటారా? పటాలు దులపాలంటారా? అయితే పటాలు అంటే పూజా విధానం, విగ్రహాలు, దేవుడి విగ్రహాలు, దేవుడి గది కూడా. అయితే దేవుడి విగ్రహాలను, దేవుడి గదిని, దేవుడి పటాలను ఈ మూడింటిని చెప్తాను. అయితే దేవుడి గదిని తెల్లవారుజామునే అనగా మనకి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత శుక్రవారంతోనే మనకి శ్రావణ మాసం మొదలైంది. అటువంటి అప్పుడు తెల్లవారుజామునే 4:30 నుంచి 6 లోపు ఆ బ్రహ్మముహూర్త సమయంలోనే లేచేసి పూజా గదిని శుభ్రం చేసేసుకుని పటాలను శుభ్రమైన బట్టతో, తడి బట్టతో పిండేసి ఆ తడి బట్టతో శుభ్రంగా ఆ ఫ్రేమ్స్, ఆ అద్దము అన్ని శుభ్రంగా వెనక ముందు కూడా శుభ్రం చేసి ఏ దేవీ దేవతలను పూజా మందిరంలో ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కొంతమందిని ఇటు కొంతమందిని అటు అలా కాదు. ఏ తూర్పు ముఖంగా ఉండేవి కొంతమంది దేవుళ్ళు ఉంటారు, దక్షిణం నుంచి తూర్పు అది ఉత్తర ముఖం చూసే దేవతలు కొంతమంది ఉంటారు. సో ఆ అమరికను బట్టి కూడా మనకి ఫలితాలు వస్తాయి. ఏదో దగ్గర పెడేద్దాంలే ఏదో దగ్గర పెట్టేద్దాంలే అని కాకుండా ఆ అమరిక కూడా ప్రధానమే. అయితే మరి విగ్రహాలని కూడా శుభ్రంగా అదే సమయంలో తుడిచేసుకుని శుభ్రం చేసేసుకుని పెట్టుకుంటాము. అన్ని పాత్రలు శుభ్రం చేసుకుని పెట్టుకుంటాము. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పటాలకు విగ్రహాలకు ఈ మాత్రం బొట్టు బిళ్ళలు తగిలించేస్తుంటారు. ఇంతంత బొట్టు బిళ్ళలు ఎందుకు? ఆల్రెడీ బొట్టుతోనే ఉంటారు కదా దేవీ దేవతలు, మళ్ళా తీసుకెళ్లి ఈ స్టిక్కర్లు పెద్ద పెద్దగా తగిలించేస్తుంటారు. పసుపు కుంకుమ పెట్టడం సరే, అసలు పటాలకు పెట్టాల్సిన పని లేదు. గంధము పెట్టమని మాత్రమే చెప్పారు, గంధంతోనే కుంకుమ పెట్టడం మాత్రమే. కానీ ఇంతంత స్టిక్కర్లు బొట్టు బిళ్ళలు పెట్టేసి ఆ దేవుళ్ళని భయంకరంగా ప్రదర్శించవలసిన అవసరం లేదు, పెట్టకూడదు కూడా. ఇంకా విచిత్రం, విపరీతం, వెర్రి ఏమిటి తెలుసా? కుడి చేత్తోనా ఎడమ చేత్తో? సందేహాలకి అంతులేకుండా పోతాం తెలుసా. మనం ఏ చేత్తో పూజ చేస్తాము? కుడి చేత్తో. అంటే నీ సందేహం కూడా
ఆమోదించదగ్గదే సుమా. ఏంటంటే మనము దైవీ దేవతల పూజ చేసేటప్పుడు కుడి చేత్తో పూజ చేస్తాము, నిత్యకృత్యంగా దేవుళ్ళని ఆరాధించేటప్పుడు. ఎడం చేత్తో చేసేవి వామాచారం అంటారు. తంత్రక్రియలు చేసేవాళ్ళు ఎడం చేత్తో చేస్తారు. ప్రేక్షకుల ప్రశ్నలు ఏమీ తప్పు కాదు. అయితే మన నిత్యకృత్యంగా చేసుకునేది మాత్రం కుడి చేతినే ఉపయోగించాలి. అందులో దేవుళ్ళకు బొట్టు పెట్టేటప్పుడు ఈ వేలును మాత్రమే ఉపయోగించాలి. ఏ వేలు పెడితే ఆ వేలు ఉపయోగించకూడదు. గంధము కుంకుమ పెట్టాలి అంతే తప్ప స్టిక్కర్లు పెట్టకూడదు. అదే ఇంకా సోషల్ మీడియాలో DIY డూ యువర్ ఓనో ఏదో సంథింగ్ ఉంటుంది DIY. అది ఏం చేస్తున్నారు, పటాలకి చీరలు జాకెట్ ముక్కలు కూడా అతికించేసి పెద్ద పెద్దగా ఏమిటో అంటే కొంచెము ఎక్స్ట్రాడినరీ చేసేస్తున్నారు. అంత అవసరం లేదు. అక్కడ భక్తి ప్రధానమే తప్ప అంత అవసరం లేదు. ఆ భక్తిని వదిలేసి మిగతావన్నీ డెకరేషన్ కోసం చేస్తున్నారు. అయితే ఈ పూజలు చేసేటప్పుడు కూడా మన కోసం మనం పూజ చేసుకోవట్లేదు. ఇదొకటి, ఈ మీడియా వచ్చిన దగ్గర నుంచి, మొబైల్ వచ్చిన దగ్గర నుంచి స్టేటస్ కోసం, స్టోరీ కోసం, స్టేటస్, ఫేస్బుక్, ఇన్స్టాలు, ఒక పక్క పూజ చేస్తూ ఒక పక్క సెల్ఫీలు దిగడము. అంటే పూజ ఎవరి కోసం అనేది మనమే నిర్ణయించుకోవాలి. నిజంగా పూజ గదిలో కూర్చుని చేసేటప్పుడు ఇంత అలంకరణ చేసుకుని మనం పూజ చేసుకోలేము కూడా, చేసుకోకూడదు కూడా. సాధారణమైన వస్త్రాలు ధరించి అతి సాధారణంగా దేవుడు ముందు కూర్చోవాలి. దేవుడు కన్నా ఎక్కువ మన గొప్పతనాన్ని ప్రదర్శించకూడదు. అందుకే పూజలు చాలా విఫలమవుతున్నాయి. దేవుడి కన్నా మనం గట్టిగా తయారయ్యాము అంటే దాని అర్థం ఏంటి? దేవుడి కన్నా ఎక్స్ట్రాగా ఉన్నట్టేగా. మరి దేవుడి కన్నా తక్కువ స్థాయిలో ఉండి మనం పూజ చేయాలి, కానీ దేవుడి కన్నా ఎక్కువ స్థాయిలో గరగరలాడుతూ పెద్ద పెద్ద హంగామాగా చేస్తే అది పూజ ఎలా అవుతుంది? పూజ వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో, మనసుతో చేసిన దాన్ని పూజ అంటారు. ఇప్పుడు ఇలా వేలాంవెర్రిగా చేసిన దాన్ని పూజ అనకపోవడం తో పాటు ఇదేంటంటే మనకి లైకుల కోసము వీటి కోసమే కానీ దాని పూజ అనడము. అయితే ఈ సోమవారం రోజు మనం ఏం చేయొచ్చు అంటే తెల్లవారుజామునే లేచి, ముందు సోమవారం నుంచి అన్ని వారాలు చెప్పుకొని వస్తాను. సోమవారం రోజు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసుకుని, అంటే ఈ మాసంలో ఇంచుమించు అన్ని తలస్నానాలే ఉంటూ ఉంటాయి మనకి, కార్తీక మాసంలో లాగా. తలస్నానం చేసి అంటే సూర్యోదయ సమయంలో శివుడికి బిల్వపత్రాలతోనూ పంచామృతంతోనూ అభిషేకం చేసి, ప్రత్యేక విధి విధానంతో అభిషేకం చేసుకుని, స్వామివారికి ఇష్టమైన పువ్వులు, ఇష్టమైన నైవేద్యం పెట్టుకుని, నిరాహారంగా ఉపవాసంతో సాయంత్రం కూడా ప్రదోష కాలంలో పూజ చేసుకుని, పునఃపూజ చేసుకుని అప్పుడు ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఈ కార్తీక మాసం 30 రోజులు మద్యమాంసాలు తినకూడదు, మద్యం సేవించకూడదు, భూశయనం చేసుకోవాలి. అంటే అన్ని రోజులు అక్కర్లేదు, మనం ఏదైతే వ్రతం చేస్తున్నామో ఆ సమయంలో భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, ఎదుటి వాళ్ళని హీనపరచడం అలాంటివి ఎక్కువ చేయకూడదు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే జీవహింస చెయ్యకూడదు. మంచి బతకగలడా మేడం ఇవన్నీ చేయకుండా ఉండాలి? ఎందుకు బతకలేమమ్మా? పూర్వకాలంలో వాళ్ళు ఉండలేదా? ఇప్పుడు మనకి ఎందుకు అంత కష్టంగా అనిపిస్తోందా? అబద్ధాలు ఆడకుండా ఉండడము, తర్వాత నియమనిష్టలతో ఉండడము, శుచిగా శుభ్రంగా ఉండడము, ఎదుటి వాళ్ళని తిట్టకుండా ఉండడం. ఎదుటి వాళ్ళని ఎందుకు తిట్టాలరా, ఎందుకు అపహాస్యం చేయాలరా, మనకు అవసరం ఉందా? గాసిప్స్ మాట్లాడము, ఇవన్నీ ఈ మధ్యలో వచ్చిన వేలాంవేరులే తప్ప ముందు అసలు ఇలా లేదు. ఎంతో అఫెక్షనేట్ గా ఉంటుండేవారు. ఎంత పెద్ద ప్రశ్న వేసావు. మనిషికి అవి రొటీన్, ఫుడ్ లేకపోయినా ఉంటారు కానీ చాడీలు చెప్పుకోకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఉండలేకపోతున్నారు ఇప్పుడు. కనీసం ఈ మాసంలోనైనా అలాంటివి పక్కన పెడితే ఎంతో చిన్న పుణ్యమైనా మనకు వస్తుంది కదా. ఎప్పుడు 365 రోజులు పాపాలే కన్నా ఈ 30 రోజులు పుణ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కదా. మీరు ఇంత చూపిస్తే అసలు చెయ్యరు. అవునన్నా, 30 రోజులు ఇప్పుడు 365లో 30 రోజులు తీసేస్తే 335 రోజులు పాపాలే కదా చేస్తున్నాము. అందులో ఈ 30 రోజులు ఇంత చిన్న పుణ్యం చేసుకుంటే అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది? ఫలితం కావాలి అని అనుకుంటే కనుక ఇవన్నీ కట్టడి చేయాల్సిందే. జీవహింస చెయ్యకూడదు, ఇవన్నీ అధర్మం చెయ్యకూడదురా. అధర్మం అంటే ధర్మానికి తప్పుగా వెళ్ళే పనులు ఈ సమయంలో చేయకూడదు. మనకు ఫలితం కావాలంటే చేయకూడదు కదా, చేయకుండా ఉండాలి, అప్పుడే మనిషిగా ఉండగలుగుతాము. అయితే ఈ సోమవారం రోజు ఈ నియమనిష్టలు పాటించుకుని శివుడికి అభిషేకం చేసుకుని ఆ సోమవారాన్ని మనం శ్రావణ సోమవారం కింద విశేషంగా పూజించాలి శివుణ్ణి బిల్వపత్రాలతో.
తర్వాత తెల్ల జిల్లేడు పువ్వులతో, ఆయనకి ఇష్టమైన పువ్వులతో మృత్యుంజయ మహామంత్రం చదువుకుంటూ, ఓం నమ శివాయ చదువుకుంటూ. అయితే మరి ఇంకొక క్వశ్చన్ కూడా మీకు రావాలి, మేము జాబులు చేస్తూ ఉంటాం కదా, మాకు ఇవన్నీ సాధ్యం పడదు కదా అని. మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మీ మనసు వస్తుంది కదా, మనసుని ఇంట్లో పెట్టి వెళ్ళట్లేదుగా, మీతో పాటు మీ మనసు వస్తోందిగా. అప్పుడు మనసులో కనీసం ఓం నమ శివాయ అని 10 సార్లు 15 సార్లు అనుకోలేరా? అనుకోగలుగుతాం కదా. ట్రావెలింగ్ లో అనుకోగలుగుతాం కదా. మేము అది కూడా అనుకోలేమండి, ఫోన్ చూడడానికి మాకు టైం ఉండట్లేదు కదా. కొంతమంది అనుకుంటారు కానీ కూర్చున్న చోటే కూర్చొని చెప్పులతోనే ఉండి అనుకుంటూ ఉంటారు కదా, అలా చెయ్యొచ్చు అంటారు. అంటే యాక్చువల్ గా పర్పస్ఫుల్లీ చెయ్యకూడదు, కానీ మనసుతో చేసుకునేటప్పుడు, ఇప్పుడు ట్రావెలింగ్ లో ఉన్నాము, మెట్రోలో ఉన్నాము, లేదా ఏదైనా క్యాబ్ లో ఉన్నాము, చెప్పులతోనూ సూటు బూట్లతోనూ మనం వేరే డ్రెస్ తో అంటే వేరే వస్త్రాలతో ఉన్నప్పుడు మనసు శుభ్రమైందే కదా, మనసుతో అనుకోవచ్చు కదా, తప్పేముంది. అసలు కావాల్సింది భగవంతుడు చూసేది మనసే. నువ్వు ఏం వేసుకున్నావు, ఏం తయారయ్యావు అనేది దేవుడు చూడ. అసలు మనసుతో కనీసం ఒక్కసారైనా అనుకున్నా కానీ విశేషమైన ఫలితాలు ఇస్తాడు. మనం అది మానేసి మిగతావన్నీ చేస్తున్నాం కాబట్టి ఫలితాలు లేకుండా పోతున్నాయి. సో మాకు ఉద్యోగస్తులకు లేదా వ్యాపారస్తులకు మాకు ఇలా చేసుకోవడం కుదరదు. ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు హడావిడి జీవితమే కదా. ఆ హడావిడి జీవితంలో కూడా కొంత సమయం కేటాయించండి. మొబైల్ మనం ఎంతసేపు చూస్తున్నాము, ఇంత హడావిడిలో కూడా మొబైల్ చూడడం మానట్లేదుగా. 2 గంటలు 3 గంటలు 4 గంటలు చూస్తున్నాము. ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టండి, సైలెంట్ లో పెట్టండి, లేదా వైఫై ఆగిపోయింది అనుకోండి, కరెంట్ పోయింది అనుకోండి, కంట్రోల్ చేసుకోండి. ఆ 10 నిమిషాలు భగవంతుడికి కేటాయించండి. మీకు ఎన్నో జన్మల పుణ్యాన్ని ఇస్తాడు. అది మానేసి మొబైల్ వల్ల వచ్చే నష్టాలే తప్ప అనర్థాలే తప్ప మంచి ఏం రాదు కదా. ఆ సమయాన్ని మాకు టైం లేదు అనే వాళ్ళకి టైం ఉన్నది, మీరు తీసుకోవట్లేదు. ఇతర వ్యాపకాల మీద తగ్గించి ఈ వ్యాపకాన్ని పెంచుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఈ 30 రోజులు కఠినంగా చెప్పినా కానీ ఈ 30 రోజులు మాత్రము నియమనిష్టలు ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిందే. అయితే ఇలాగా సోమవారం రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ నియమనిష్టలతో కనుక పూజ చేసుకున్నట్టయితే శివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. ఆయన బోళాశంకరుడు అని అందరికీ తెలిసిందే కదా. ఇలాగ సోమవార నియమాలు పాటించుకుని సాయంత్రము మళ్ళా పునఃపూజ చేసేసుకుని అప్పుడు బయట నుంచి ఫుడ్ టొమాటోల నుంచి తెచ్చిన ఫుడ్ కాదు, ఇంట్లో చేసిన సాత్విక ఆహారం మాత్రమే తినాలి. ఈ 30 రోజులు కూడా మసాలాలకు దూరంగా ఉండాలి. అది ఎందుకో కూడా చెప్పేస్తా. ఇప్పుడు మనకి సగము వేసంకాలము వర్షాకాలంలోకి ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే. గ్రీష్మ ఋతువులోంచి మనం వర్ష ఋతువులోకి వచ్చేసాము. అంటే మనకి బాడీ కూడా అంటే ఆరోగ్యపరంగా మన బాడీ కూడా చేంజ్కి అలవాటు పడాలి కదా. ఇన్నాళ్ళు వేడిగా ఉన్న శరీరం ఒక్కసారి వాతంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాతంలోకి వచ్చిందో మన శరీరం వాతంలోకి వచ్చేస్తుంది, కానీ మన వాతంలోకి రావట్లేదు. మన తినే ఫుడ్లు ఏమవుతున్నాయి, మసాలాలు ఇవి తినడం వల్ల అది లోపల డైజెషన్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇండైజెషనల్ ప్రాబ్లమ్స్, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అందుకని అట్లీస్ట్ ఒక్కసారి చేంజ్ అంటే కుదరదు. కాబట్టి మనం శ్రావణ మాసం మొదలు నుంచి ఈ 30 రోజులు సాత్విక ఆహారము, మాంసం తినకుండా, మసాలాలు తినకుండా, కారాలు తినకుండా, పైత్యం ప్రకోపించకుండా, రజోగుణ ప్రధానమైన ఆహారాలు తగ్గించేసుకుని సాత్వికమైన ఆహారాలు తింటే కనుక ఇటు ఆరోగ్యం బాగుంటుంది, అటు ఆధ్యాత్మికంగా బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఈ నియమాలు మనం తప్పనిసరిగా పాటించాలి. ఈ సోమవారం రోజు సాయంత్రం పూట వీళ్ళు స్వల్పంగా అంటే అతి తేలిగ్గా ఉండే ఆహారాన్ని తీసుకుని వాళ్ళ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు అన్నమాట. ఒక చిన్న సందేహం మేడం, చాలా మంది సోమవారం నాడు శివుడి గుడికి వెళ్తారు, మార్నింగ్ వెళ్తారు కానీ ఈవినింగ్ వెళ్ళలేరు కొంతమంది. సో అలా ఉండొచ్చా, లేదంటే 2 పూటలు కన్ఫర్మ్ వెళ్ళాల్సిందేనా? అక్కర్లేదు. ఉదయం కుదిరినప్పుడు ఉదయం వెళ్ళండి. ఎలాగ ఉపవాసం ఉంటాం కాబట్టి తొందరగా అంటే ఉదయం పూటే మనకి శుచిగా శుభ్రంగా ఉంటాం కాబట్టి ఆ ఉదయం పూటనే మనము ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. ఇంకా సాయంత్రం పూట ఉద్యోగ రీత్యా వెళ్ళడము, నలుగురిని తాకడము, ఉద్యోగం చేసేటప్పుడు కానీ బయట వ్యాపారంలో కానీ ఒక మనిషి బయటికి వెళ్ళాడు అంటే 4 రకాల వాళ్ళని తాకుతూ ఉంటారు. శుభ్రంగా ఉన్న వాళ్ళని, శుభ్రంగా లేని వాళ్ళని, మడి మైల అన్ని ముట్టుకుంటాం కాబట్టి మనం అదే శరీరంతో అదే వస్త్రాలతో గుడికి వెళ్ళడం అనేది అంత మనకి అనిపించదు, అది మంచిది కూడా కాదు. కాబట్టి సోమవారం ఉదయం పూటే దేవదర్శనం చేసేసుకుని మీ తరఫున పూజ చేసేసుకుని ఒక 10 నిమిషాలు, పావు గంట, కొంచెం ఒక అరగంట ముందు లేవండి, లేచేసి ఆ పని చేసుకుని ఇంకా మళ్ళీ సాయంత్రం వెళ్ళాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇంట్లో స్నానం చేసేసి శివలింగానికి మళ్ళీ అభిషేకం చేసేసుకుని పూజ విరమించేస్తే అయిపోతుంది.
ధన్యవాదాలు మేడం, నమస్తే చాలా నాన్న. చక్కగా థ్యాంక్ చెప్పారు. యూ.